ఏంటంటే పెళ్ళికి వెళ్ళారు. ఆల్రెడీ వీడియో కాల్ అయితే మాట్లాడినాం అనమాట. మా భవన్ మంచిగా పెళ్లి కొడుకు అయ్యి మంచిగా పారాన్ని పెట్టినాడు చేతలకి. బాగా అంతా మా ఫ్యామిలీ మొత్తం బాగానే ఉందబ్బా. చూసి కొంచెంసేపు బాధేసింది. నేను మిస్ అయ్యానే అని. ఏంటంటే మనకు బర్రెలు ఉన్నాయి, ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి, వాటికి నీళ్లు గడ్డి అవన్నీ చూసుకోవాలి కదా. ఒకరు పోతే ఒకరు ఉండాలన్నమాట. మనకేంటంటే పక్క మనిషి కూడా దొరకలేదు పెట్టడానికి. అందుకోసమే ఇంకా నేను ఉండాల్సి వచ్చింది. ఒక ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే మాకు వీడియోస్ తీసుకోవడానికి కుకింగ్ ఛానల్ కానీ మెయిన్ కుకింగ్ ఛానల్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అనమాట. ఏంటంటే ఎప్పుడన్నా మా ఆయన కానీ వాళ్ళ ఆయన కానీ లేనప్పుడు మేము కెమెరా తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కెమెరాలో నేను కనపడితే తను కనపడదు, తను కనపడితే నేను కనపడను. సో ఏంటంటే మా అక్క నేను ఇద్దరం కనపడాలని కెమెరాలో సెల్ఫీ స్టిక్ అయితే అది ట్రైపాడ్ అయితే బుక్ చేసినాడు. చూద్దాం ఈరోజు నేను చూసి అలా తీస్తాను అనమాట. చేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్నగా అప్పుడప్పుడు అట్లా తీసుకుంటుంటే మాకు యూజ్ అయ్యేది. ఇదైతే చాలా అవసరం మనకి. ప్రస్తుతానికి మా ఆయన కెమెరామెన్ వచ్చి మా సిస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నామని వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేసి రెండు ప్యాకింగ్ చేశాను. దీన్ని ఇల్లంతా కడిగేసాను. అంటే నేను 2 days నుంచి ఇంట్లో అది మనం టైల్స్ అతికించాం కదా, అందులో శుభ్రం చేయలేదు. దాంట్లో మళ్ళీ రేపు పని ఉంటుంది. అది అట్లా పెట్టుకోరా సెల్ఫీ స్టిక్. ఎప్పటికైనా మేము ఇద్దరమే తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు తినకది రాలేదే పెట్టేస్తా. ఇది వచ్చేసి ఇక్కడ రొట్లు ఇప్పుడు మేము సుబ్బాలు గట్ల వీడియో తీసుకోవాలి. ప్రస్తుతానికి నాకు కెమెరా నాకు లేరు కాబట్టి దీంట్లోనే ఇప్పుడు వీడియో చేసుకుంటాం. స్వచ్ఛమైన కోవా పాలకోవా అంట. ఎట్టట ఇది ఇది ఆడా ఇది ఆడమే తలకాయలో పెట్టినా దిగమయ్య వాళ్ళ పక్క చెల్లికేడో ఆడబెట్టి ఆడబెట్టి దీన్ని ఏం చేయాలా? ఆడుతున్నది ఏంది ఆడేది? అది తప్పు పెట్టినాం మనము. ఇది నాకు రాలేదు ఫ్రెండ్స్ పెట్టేది. మా ఆయన వచ్చి పెట్టించుకుంటానండి. పెడతా రాయలు ఈయన బాగుంటుంది తినే. ఇదే నేను చెప్తా ఎడబెట్టను. అందుకే పెట్టింది నాకు అది. పెట్టి పెట్టాలమ్మా. పెట్టి మాకు ఒకసారి 8 కరెక్ట్ ఇంతకు నీకు వచ్చదంట 10 పెట్టేది. ఏది రాకుండా ఏందో మా ఆయన ఏదైతే సెల్ఫీ స్టిక్ బుక్ చేసినాడు. ఇది నాకు సాగు నాకు తిట్టున్నా. నీకు శాతగాల్సినప్పుడు ఏంటికి ఎత్తటో అట్లా తిన్నాను. అది ఫ్రీగా రానికా అనుకుంటున్నా. అన్నీ చాలా మందికి
ఆ, అదే ఇదే ఫ్రీగా ఆ. మొత్తానికైతే కష్టపడి ఎట్లా పడితే కమ్ముతున్నారండి. ఎంపక్క ఏం నట్టుతుంది. ఇది ఏందో నాకు అర్థం కదా, దీనికి గుండు మాదిరి వచ్చినది ఏందో ఫ్రెండ్స్. ఇది ఏదో నాకు అర్థం కదా. ప్రస్తుతానికి అయితే మనకు అంత పని లేదండి దీంతో ఒకదంతా పని. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఈరోజు నేను ఏమేమి పనులు చేసిన అనేది అయితే మొత్తం వీడియో తీస్తాం, చూపిస్తా. మన కూడా ఒకటి పిల్లలు వేసింది, అన్ని తెల్ల పిల్లలే. సో నేను పొద్దునైతే ఇంట్లో పని అంతా చేసుకొని ఇది ఇల్లు వాళ్ళు మొత్తం కడిగేసుకున్నాను. కిచెన్లో ఉందో సగం పని ఉంది మనకి, అది ఇంకా పూర్తి కాలేదండి. మా ఆయన చూసి అంటుందండి అయితే చూపించకూడదు కానీ ఫ్రెండ్స్కి. ఇంత తయారైన చూపిద్దరు కానీ ఏంటంటే కోళ్ళు చూపిస్తారండి. దీంట్లో కూడా అది సర్దాలి, కానీ ఏంటంటే ఈ జిమ్మలు ప్లాస్టిక్ చేయాలని నేను మళ్ళీ ఎందుకు ఇలా చేయడం అని చేయలేదు. లైటింగ్ ప్లాస్టిక్ అన్ని తెల్ల పిల్లలే ఫ్రెండ్స్, అన్ని తెల్లయే, అన్ని నల్ల కాకులే. ఎనిమిది కొడుతుంది. ఏం కాదు, సాయంత్రం దాకా లేపాలి మే. సాయంత్రం దాకా లేకపోద్ది. ఎప్పుడు లేపింది అది? ఎప్పుడు వెళ్ళి వచ్చింది? పొద్దున్న. అన్నీ నల్ల కాకులే ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మసాలు అన్నీ అన్నీ. దీనికి ఎంత బెరస్ పిల్ల ఉంటుందిలే. బా కనుక్కుంటూ నువ్వు బెరసిపిల్ల. దీని ముక్కు చూడు జంపుకుంది, దీని ముక్కు చూడు పొట్టుకుంది. చాలా తెలియడంలా. ముక్కు చంపుకుంటే బెరసిపిల్ల అవుతుందా? ఇది మామూలు ముక్కు జంపు ఉంది దీనికి. ఇది నాటుకోడి వాళ్ళ అంశాలు పడింది. ఇది బెరస్ పిల్ల, అద్ద ముక్కు పట్టుకుంది చూడు. అమ్మో కానీ సో ఏంటంటే ఒక్కటే వాళ్ళ నాయనసారి పడింది ఇది. అబ్బా ఇది వాళ్ళ ఇది చచ్చిపోయినా అది పెద్దది బెరసపుంజు చూడు. అది దానికి ముక్కు కొట్టుకుంది. అది బెరసపుంజు, దాని పొట్టుకుంది ముక్కు. చాలా చిన్న ముందు ముక్కు దీనికా. ఇది పడింది, నీకేది బర్రె వచ్చింది? మీది బర్రె అడిచింది. అది సురేంద్ర కోసం దిగిపోయింది వాళ్ళ. ఒక బోడి దీంట్లో గుడ్డు పెడుతుంది. అయిన ఫ్రెండ్స్ ఈరోజు అయితే పని అంతా అయ్యింది. బర్రెలకు గడ్డేసిన, నీళ్ళు తాగిన, బట్టలు వాషింగ్ మిషన్ వేసిన. ఏంటంటే ఆ గడ్డి తింటే మళ్ళీ ఆ గడ్డి అంతా ఎదిరి అదేది ఒకటి ఘాట్లో కొనుక్కుంది. అది కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మన కోళ్ళు వచ్చేసి చెట్ల కిందనే ఉన్నాయి, పాల చెట్ల కింద. తర్వాత వచ్చేసి నేను మొక్కలకి మొన్న అది ఏంది మరి? అదే అంటున్నావు, ఏంది అది? దీనికి ఫుడ్ వేసిన. ఏం వేసినావు? సంగటి వేసినావా? సంగతి కాదు, ఫుడ్ అంటే అదే అనుకున్నా కదా నేను. సంగటి అంటే అది కాదు. చెట్లకి పూలుగాయనికి మందు వేసిన, అంత మంది. ఆ విషయం చెప్పు, అర్థం చేసుకుంటారు. మళ్ళీ వచ్చేసి యూరియా వేసిన మొక్కలు పెరగాలని. అన్ని మొగ్గలకు వచ్చినాయి. అవి కూడా పూలు కాసినాయి, ఇవి కూడా పూలు కాసినాయి. ఇది కూడా ఇగురు వేసింది, ఇది ఇగురు వేసింది. రెండు పూలు ఉన్నట్టే వచ్చిన కాదు దానికి కదా, అది చూస్తున్నాలేవే. పూలు కాసింటే నేను అంకన్న మా తమ్ముడు వాళ్ళ భార్య కోసిచ్చినాడు. ఇది నీకా? నేను అది కొయ్యను, చెట్టు మీదనే పెడతా. చెట్టుకి అందం చెట్ల మీదనే పెడతా, అదే అంటుంటారు. ఇది వచ్చేసి పింక్ కలర్ కాగితం పూల చెట్టు అనమాట. చచ్చిపోయింది అనుకున్నా, బతికింది ఎగురేసింది. దీన్ని కొంచెం యూరియా వేసిన. ఇది కలబండ చచ్చిపోతాను అనుకున్నా, బతికింది. మొత్తం ఫ్రెండ్స్ దీనికి మందు వేసిన అనమాట, పూలకు వచ్చేది. అందుకే మొత్తం మొగ్గలు. ఇది మేము చెట్టు 2 మందారాలు ఇచ్చిందే. అవి ప్లాస్టిక్ రియల్టీ అయ్యి. రియల్ అంత చిన్న చెట్టు అన్ని పూలు 2 పూలు పూసింది.
ఏంటంటే ఇది వచ్చేసి ఇది కూడా పూలు పుచ్చినట్టుంది మ్యా. పూలు పూసింది, దాన్ని కూడా మందేసిన పూలు వెళ్ళమంది. మన గేట్ వస్తే గేటుకి పైన వేస్తాం అనమాట. గేట్ అటు పైన అటు అల్లిస్తాము. దాన్ని ఆ రెడ్ కలర్ని ఆ పక్క పెడతాం. 2 కలర్ కంబైన్ మిక్సింగ్ అల్లకపోతే అంటవా. చిట్టు గులాబులు పూసినాయి కదా మ్యామ్ ఇంటికాడ. మందేసిన దాన్ని కూడా మందేసి యూరియా వేసిన. ఇంకా మా ఆయన మొక్కజొన్నలు వేస్తే మొక్కజొన్న వేసినప్పుడు ఫ్రెండ్స్ దానిలో చెట్లకేసి ఆ చేనుకేసే మందల్లా బలమైన మందల్లా జీర్లకి వేస్తూ ఉంటాయి. అందుకే చెట్లు బాగుంటాయి. సో ఏంటంటే ఒకరోజు ఆలగడ్డకి వెళ్ళినప్పుడు సిజర్ తెచ్చుకోవాలా. ఇట్లా ఎండిపోయినట్టు అన్ని కత్తిరించుకోవాలి. మీకు సిజర్ లేక అట్నే పెట్టేసిన. నిగురు పెట్టదు అట్టుంటే. ఎన్ని నిమిషాలు అయింది? 6 నిమిషాలు అయిందిరా. 6 నిమిషాలు అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తర్వాత వచ్చేసి సుబ్బ ఆలగడ్డ మీడియం రెడీ కావాలి. ఇంకా మా ఆయన పిల్లలు లేకుండా ఇంట్లో ఎట్లా పోసి తల లేదు ఇంటికి. సురేందర్ ఉంటే అంటే ఇంట్లో పిల్లలు భర్త ఉంటేనే ఇంటికి కళ అందం ఆనందం ఆనందాలు అన్నీ వస్తాయి. వాళ్ళందరూ ఇంట్లో లేకపోయేసరికి ఏదో బీస్గా దిగులుగా ఏదో బాధ ఉంది. ఆయన పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం వచ్చా ఈ సురేంద్ర కోసం ఏమో ఏం చేయాలబ్బా. సో మనకి కిచెన్లో పని అయిపోలేదు. కిచెన్లో పని ఎట్లనే ఉంది. సగం అయింది ఇంకా సగం ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ అయిపోతుంది అన్నాడు. మనకి ఇసుక అయిపోయింది. ఇంకా ఇసుక అయిపోయింది, సిమెంట్ అయిపోయింది. అవి తెచ్చుకోవాలా. కింద వేయడానికి ఇంకా కొంచెం డబ్బులు కావాలి. అందుకే కింద వేయలేదు. ఓన్లీ గూళ్ళ వరకు చెట్ల వరకు మాత్రమే చేసినాడు. ఫ్రెండ్స్ ఏంటంటే అంతా ఒకసారితో చేయించుకోలేము కదా. నేను ఎప్పుడో అప్పుడు చెప్పాను అనమాట, డోర్ మ్యాట్ అవి తెచ్చామని. ఆయన ఎందుకు అన్ని డబ్బుల ఖర్చులు అవసరం లేదులే, చిన్నగా ఒక్కొక్క రూమ్ వేపిస్తాలే, ఏం బాధపడకు అన్నాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మా ఆయన లేకుండా కూడా వీడియో కూడా చాలా బోర్గా ఉంది నాకు. ఆయన అంటే ఏదో కామెంట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కొంచెం దాని ద్వారా ఎక్కువైంది బయట. దానికి గడ్డేసిన నీళ్ళు పెట్టిందంటే కొత్త బర్రెలు కదా, అట్లా అరుస్తూ ఉన్నాయి అనమాట. లేకుంటే ఏదో కొంచెం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మాత్రం మా కోసం ఒక చిన్న లైక్ తీయండి. ఓకే బాయ్. ఆ బర్రెలు తీసేయాలి.